తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అయినా సరే రాధ నాకు దూరంగా వెళ్ళిపోయిందంటే దానికి ఖచ్చితంగా వేరే ఏదో కారణం ఉంది. రాధ దగ్గరికి వెళ్ళి ఆ కారణాన్ని తెలుసుకుంటాను. మళ్ళీ నేను తనని కలుస్తుంటాను. నా జీవితంలోకి స్వాగతించి ఈ ఇంటికి తీసుకొస్తాను. మేమిద్దరం భవిష్యత్తులో కలిసే ఉంటాం. మావయ్య చెప్పింది నిజమే. రాధని వెతకాలి, లేదంటే మావయ్య మామూలు మనిషి అవ్వడు. ఎలాగైనా సరే, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వీళ్ళిద్దరినీ కలపాలి. మా తమ్ముడి నిర్ణయం ఏంటో చెప్పాడు కదా, ఇక తన పని తను చూసుకుంటాడు. ఇక మీరు వెళ్ళండి. అదేంట్రా వాసు, ఈ గుండవతారం ఏంట్రా? ఏం లేదమ్మా, నా కూతురు తిరిగొచ్చినందుకు తలనీలాలిస్తానని ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. అందుకే మన ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తలనీలాలు సమర్పించుకున్నాను, అంతే. మంచి పని చేశావురా. బాను గండం నుంచి తప్పించుకుని వచ్చింది. ఆ దేవుడికి మొక్కు చెల్లించావు. ఇక అంతా మంచే జరుగుతుంది. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. మీరేంటి ఎలా వచ్చారు? అదేనండి, గురువుగారు కంచికి వెళ్లి అమ్మవారికి అభిషేకం చేయించారు, విశేషమైన పూజలు జరిపించారు. ఆ తల్లిదై ఉంటే జగత్తు మొత్తం ఆనందంగా ఉంటుంది. జగన్మాత కరుణ ఉంటే ఏ జంటైనా చల్లగా ఉంటుందని గురువుగారు అక్షంతులు ప్రసాదం మాకిచ్చి పంపించారు. ఈ మధ్య మీ అబ్బాయి కార్తీక్ పెళ్లి జరిగింది కదా, ఆ దంపతులిద్దరినీ ఆశీర్వదించి ప్రసాదం మీకు ఇచ్చి రమ్మన్నారు. ఇప్పుడు మీరు ఆ జంట మీద అక్షంతలు వేశారంటే ఈ కొంపలో మంట మామూలుగా ఉండదు. అదేంటి బామ్మగారు అలా అంటున్నారు? అమ్మమ్మ నువ్వు ఊరుకో. అక్షింతలే కదా, తర్వాత నేను వేస్తాను. అవి నాకిచ్చి మీరు వెళ్ళండి. లేదండి, మేమే అక్షతలు వేసి వేదాశీర్వచనం చేసి ప్రసాదం ఇచ్చి రమ్మని గురువుగారు ఆజ్ఞ. వాళ్ళిద్దరినీ పిలవండి, మేము ఆశీర్వదిస్తాం. అదేనండి, వాళ్ళిద్దరూ ఉంటే ఈ పాటికి పిలిచేవాళ్ళం కదా. ఇద్దరూ లేరు, బయటికెళ్ళారండి. అంటే అమ్మాయి ఇంట్లోనే ఉంది, అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడు. వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. అందుకే ఆ అక్షింతలు మాకిచ్చి వెళ్తే అబ్బాయి వచ్చాక ఆశీర్వదిస్తాం. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? చెప్పాను కదా, అవి ఇచ్చేసి వెళ్ళండి. కార్తీక్ ఆఫీస్కి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నారు. అదిగో వస్తున్నారు. అమ్మవారి కరుణ అంటే ఇదే అండి. చూసారా, వాళ్ళిద్దరి మీద అక్షింతలు వెయ్యాలి అని ఆ తల్లి అనుకుంది. అందుకే ఆఫీస్కి వెళ్ళాడు అనుకున్న అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. వాళ్ళిద్దరినీ రమ్మనండి, ఆశీర్వదిస్తాం. నేను మీకు చెప్తున్నాను కదండి, మీ గురువు గారితో నేను మాట్లాడతాను. అక్షింతలు నాకిచ్చి మీరు వెళ్ళిపోండి ప్లీజ్. ఎందుకండి అంతలా టెన్షన్ పడుతున్నారు? ఈ చిన్న ముచ్చట కూడా తీర్చరా? వేద ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతానంటున్నారు కదా, అందుకు కూడా నా కూతురు నోచుకోలేదా? పెద్దమ్మా, అత్తే ఎందుకు చెప్తున్నారో మీరు అర్థం చేసుకోండి. ఏం నీలిమా, ప్రతిదానికి నువ్వు వాళ్ళ వైపే మాట్లాడుతున్నావు? ఇక్కడ ఏం జరిగిందని మీరు దండం పెడితే వాళ్ళు దీవించెళ్తారు, అంతే కదా? సరే, మీరు అనుకున్నట్టే చేద్దాం. ఎవరు ఏం మాట్లాడొద్దు. ఇంతకీ భాను ఎక్కడుంది? పైన భాను చాందిని పాపకి స్నానం చేస్తున్నారు. చంటి పిల్లకి స్నానం అంటే కనీసం పావు గంటైనా పడుతుంది. ఈలోగా ఆశీర్వదించడమే కదా, 5 నిమిషాల్లో అయిపోతుంది. కానివ్వండి కానివ్వండి. చూడండి, త్వరగా అక్షింతలు వేసేసి ప్రసాదం అది ఇచ్చి వెళ్ళిపోండి ప్లీజ్. అదేమిటండి ఎలా అంటారు? వేదాశీర్వచనం చేశాకే అక్షింతలు వెయ్యాలి. గురువుగారు మరీ మరీ చెప్పారు. 2 నిమిషాలైనా టైం పడుతుంది.
ఐసర బజ్జా. చిట్టు తల్లి రెడీ అయిపోయావు కదా, పద కిందికెళ్ళి మీ నాన్నమ్మతో ఆడుకుందు కానీ. వెళ్దామా? ఎస్. పద బంగారు తల్లి. ఏం జరుగుతుంది ఇక్కడ? అదేంటి అలా అడుగుతున్నావు? వీళ్ళు ఆశీర్వదించడానికి వచ్చారు, కనిపించట్లేదా? నాకు కనిపిస్తుంది బామ్మ. ఆయన నీలిమా అటు తిరుగున్నారు, మీరిటు తిరుగున్నారు. ఎవరిని ఎవరు ఆశీర్వదిస్తున్నారు? అదే నన్నే ఆశీర్వదిస్తానన్నారు. ఒక్కదాన్నే నుంచుంటే బాగుండదని ఆ టొకల్ని ఈ టొకల్ని పెట్టుకుని నేనే నుంచున్నాను. మరి నువ్వెందుకు నాకెదురుగా నించున్నావు? ఇవన్నీ అడగడానికి నీకు తెలివితేటలు బాగానే ఉన్నాయి. కాటికి కాలు జాపుకున్న నన్నెందుకు ఆశీర్వదిస్తారు? వాళ్ళొచ్చింది మీ జంటని ఆశీర్వదించడానికి. నిన్ను పిలవాలని అనుకున్నాను, ఈలోగా నువ్వే వచ్చి ఇంత అనుమానిస్తూ అడుగుతున్నావు. అదైతే ముందే పిలిస్తే సరిపోయేది కదా. అంటే పిలుద్దామని అనుకునే లోపే నువ్వే వచ్చేసావమ్మా. ఇప్పుడే వాళ్ళు వచ్చారు, మమ్మల్ని పిలవండి అన్నారు. మేము ఇంకా పైకి చూస్తున్నాం, నువ్వు ఇంతలో కిందికి వచ్చేసావు. అంతేనమ్మా, అంతకు మించి ఇంకేం లేదు. అంతే కదా నీలిమా? నీలిమ మాత్రం ఏం చెప్తుంది మావయ్య? జరిగింది అంతేనా చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది అదే కదా. ఒకే మాటని అందరూ ఒకేలా ఎందుకు చెప్తున్నారు? ఒక్కరే చెప్తే నీకు అర్థం కాదేమో అని అందరం కలిసి ఒకే మాట చెప్తున్నాం. ఎవరు మాట మార్చడం లేదు, ఒక్క మాట మీద ఉన్నాం, అంతే కదా? అమ్మమ్మ, నువ్వు అనుభవంతో చెప్పావు కదా, తనకి అర్థమయ్యే ఉంటుందిలే. అంతే కదా భాను? పాపం తీసుకో. చూడు నీలిమా, నేను నీకు ముందే చెప్పాను, మా ఆయన దగ్గర నువ్వు కనిపించొద్దు అని. నువ్వు ఇలా ప్రతిసారి ఆయన పక్కన ఉన్నావే అనుకో, ఊరుకునే ప్రసక్తే లేదు. ఏంటమ్మా నువ్వు? ఏంటండి నన్ను అడుగుతున్నారు? వాళ్ళు నన్ను మా ఆయన్ని ఆశీర్వదించడానికి వచ్చారని చెప్తున్నారు కదా, మధ్యలో ఈ నీలిమ ఎందుకు? తప్పుకో. నువ్వు ఇటు వస్తావా బామ్మ? ఏంటండి అలా చూస్తున్నారు? దీవించడానికి వచ్చినోడు దీవించి వెళ్ళిపోండి. ఎందుకు ఏంటి అలా అని మీరు దిక్కులు చూడకండి. మాకు దిక్కుమాలిన డౌట్లు వచ్చేలాగా చేయకండి. ముందు ఆశీర్వదించి వెళ్ళండి.